లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దాదాపు 30కి పైగా షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే సమాచారం అందుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను మాట్లాడి పరామర్శిస్తున్నారు. ప్రమాదానికి గల వివరాలను ఆరా తీస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో కూడా తెలుసుకుంటున్నాడు. బాధిత కుటుంబాల పరమేశ్వరం మనతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. అతను అడిగి మరణించ చెప్పండి సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రాథమికంగా ఏమైనా అంచనా వేశారు? చాలా దురదృష్టకరం. నిన్నందరూ కూడా వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ముగించుకొని నిద్రపోతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్క దగ్గర స్టార్ట్ అయ్యి దాదాపు 20-30 షాపులు మొత్తం అగ్గి బూడిదైపోయి కట్టుబట్టలతోటి కూడుకున్న సర్వం కోల్పోయిన వాళ్ళు. చాలా బాధ అనిపిస్తుంది. నేను నిన్న రాత్రి కలెక్టర్తో మాట్లాడిన, పొద్దున కూడా కలెక్టర్తో మాట్లాడినా. దానికి సంబంధించి ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అంచనా మనకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా సమాచారం ఇచ్చినాం. నేను ప్రభుత్వ సలహాదారుతో మాట్లాడినా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడినా. వీళ్ళు అంచనాను కలెక్టర్ సాయంత్రంలోగా పంపించినాక ప్రభుత్వ పరంగా ఏం సాయం చేయలేదని చెప్పి నిర్ణయిస్తాం. ఇప్పుడు తక్షణ సాయంగా ఒక్కొక్క కుటుంబానికి ఒక 20 నుంచి 20,000 దాదాపు ఇవ్వాలని చెప్పి సాయంత్రం లోపు ఒక్కొక్క కుటుంబానికి కనీసం వాళ్ళ తక్షణ అవసరాల కోసం 20,000 శాంక్షన్ చేస్తున్నాం. ఇంకా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూస్తాం. ఇప్పుడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కొండగట్టు అంజన్న సన్నిధిలో ఒక ఫైర్ ఇంజిన్ లేట్ కావడం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకు సార్ కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, కనీసం ఒక ఫైర్ ఇంజిన్ పెట్టాలని కూడా ఉండాలి కదా ప్రభుత్వానికి. ఇప్పుడు దురదృష్టం, ఇప్పుడు మనం ఇట్లాంటి సమయంలో ఇవన్నీ మాట్లాడుకోవడం కాదు, కానీ భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూస్తాం. తప్పకుండా ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలో అవన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్తాం, జిల్లా ఎస్పీ గారికి చెప్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రతి మెజర్మెంట్ భవిష్యత్తులో చిన్న ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కాకుండా మేము ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటాం. తెలంగాణలో ఈ మధ్యకాలంలో తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కూడా ఆరోపిస్తున్నారు. మీరేమంటారు సార్? వాళ్ళు ఏదైనా ఆరోపించవచ్చు, కానీ మాకు బాధ్యత ఉంది. మేము వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవడానికి చూశారు కదా. మొత్తానికైతే ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తాం. అలాంటి ఘటనలు మరిన్ని పునరావృత కాకుండా చూసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కొండగట్టు నుండి.